హాయ్ అండి, నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి పొట్టున్న పెసరపప్పుతో పప్పు చేస్తున్నానండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇది సమ్మర్లో అయితే ఎక్కువగా నేను చేస్తానన్నమాట. పప్పుచారు చేసుకోవచ్చు, అలాగే పప్పు కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా కమ్మగా ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపించేస్తానండి. ఇప్పుడు చూసారు కదా, ఒక కప్పు నేనైతే పొట్టున్న పెసరపప్పు తీసేసుకున్నాను. నేను ఏ కుక్కర్లో చేయాలనుకుంటున్నానో పప్పు అదే కుక్కర్లో వేసేసానండి. దాంట్లోనే ఇట్లా సిమ్లోనే పెట్టేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అస్సలు మాడొద్దండి, చక్కగా ఫ్రై అయిపోవాలి. మనకు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ పప్పు అనేది. చూసారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూనే మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మీకు చూపిస్తానండి. మంట కూడా నేను ఎంత తక్కువ పెట్టానో, ఇదిగోండి ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇంత తక్కువలో పెట్టి చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఓపికతో చేసుకోవాలండి. కొంచెం అడుగంటిందా వాసన వచ్చేస్తుంది పప్పు అంతా. చూసారు కదా, చక్కగా కలర్ అయితే చేంజ్ అయింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం శుభ్రంగా దీన్ని కడిగేసుకొని దీనికి సరిపోయిన వాటర్ పోసేద్దామండి. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి చూడండి, కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి కదా, మీకు తెలుస్తుందా? ఇదిగోండి ఈ విధంగా కలర్ కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట. అలానే మాడకూడదు. ఇప్పుడైతే కడిగేసుకొని తీసుకొస్తానండి. ఇదిగోండి చూసారు కదా, కడిగేసేసి చక్కగా వాటర్ వేసేసాను, సరిపోను. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడైతే మన కారం తీసుకుంటున్నానండి. కొంచెం మరీ ఎక్కువ వేయకూడదండి. ఒక హాఫ్ స్పూన్ వరకు నేను కారం వేసాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసానండి. ఇదిగోండి కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ అండి, చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అనమాట. అది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశానండి. అలాగే కొంచెం చింతపండు చూసారు కదా, చాలా తక్కువ ఉందన్నమాట. అంతైతే సరిపోతుందండి. ఇదిగోండి చూసారు కదా, 2-3 రెబ్బలు అంటారు కదా, అట్లా ఉందన్నమాట. చాలు, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదండి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇదిగోండి ఇట్లా వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోండి. పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడుకుద్ది, ఆ పైగా పొంగకోకుండా కూడా ఉంటుందన్నమాట. ఇది కొంచెం చూసారు కదా, ఒక స్పూను అంతవరకు వేసాను అనమాట ఆయిల్. చూసారుగా, ఇప్పుడైతే మూత పెట్టేసేసి మా కుక్కర్కి అయితే ఒక 5-6 విజిల్స్ అయితే రావాలండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి మూత పెట్టేసేసి వెయిట్ పెట్టేస్తున్నానండి. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం పక్కగా తీసేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు ఈ లోపు అయితే నేను ఆలు ఫ్రై చేస్తానండి. ఆలు ఫ్రై కూడా ఎట్లా చేస్తాను ఏంటనే అది కూడా చూసేసేయండి. చాలా బాగుంటుంది అనమాట ఆలు ఫ్రై అనేది. ఎందుకంటే అసలు ముద్దగా అవ్వకోకుండా ఉంటుందన్నమాట. ఆలుగడ్డ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఆ విధంగా నేను చేసి చూపిస్తాను. ఆల్రెడీ మీకు వీడియో అప్లోడ్ చేశాను ఇంతకుముందు కూడా. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమని చేస్తున్నానండి. ఇంకోండి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని సరిపోను ఆయిల్ వేసుకున్నానండి. అలాగే తాలింపు దినుసులు కూడా వేస్తున్నాను అనమాట. ఒక 3-4 స్పూన్లు అయితే వేసాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఇదిగోండి చూసారు కదా, అలాగే కచ్చిపిచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇవి కొంచెం వేగేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ అంటే బంగాళదుంపలండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా వేసేసుకుంటున్నాను అనమాట. వేసుకొని మరీ హై కాదండి, కొంచెం హైకి సిమ్కి మధ్యలో కంటే కొంచెం మంట ఎక్కువగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మరి సిమ్లో పెట్టేశారనుకోండి మెత్తగా అయిపోతాయి అనమాట. ఇలా మూత పెట్టుకోకుండానే మీరు ఫ్రై చేసుకోండి, ఓకేనా? ఇలా కలుపుకుంటూ అడుగంటుకోకుండా కలుపుకుంటూ మధ్యలో మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ నేను కలుపుతున్నాను అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు కూడా 1-2 సార్లు కలిపానండి. చూసారు కదా, చక్కగా వేగుతూ వస్తాయి అనమాట. ఇది కూడా చూసారు కదా, వేగుతున్నాయి, గోల్డెన్ కలర్లో వస్తున్నాయి కదా. ఇంకొంచెం వేగాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. అయితే ముందుగానే మీరు ఉప్పు కానీ కారం కానీ ఏమి వేయొద్దండి, లాస్ట్లో వేసుకోవాలి. ముందే ఉప్పు వేసారనుకోండి ఆ నీరుకి మెత్తపడిపోతుంది ముక్క అనేది. అలాగే మూత కూడా పెట్టినా అంతేనమాట. ఇలా మూత పెట్టుకోకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఇందాకడికి ఇప్పటికి ఎంత కలర్ చేంజ్ వచ్చిందో చూసారు కదా. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కారం వేస్తున్నానండి. ఇదిగోండి, అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, మా కారంలో ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా ఉంటుందండి. అందుకే నేను అవేమి వేయట్లేదు. అవేమి లేని వాళ్ళైతే గనక మీ కారంలో మీరు వేసుకోండి ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి, ఓకేనా? ఈ విధంగా ఉప్పు కారం వేసేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి నేను కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు కూడా మీరు మూత పెట్టొద్దండి. మీరు ముక్క మెత్తగా పడేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి.
ఓకేనా అండి. మూత అయితే పెట్టొద్దు, నేను అదే చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టేశానండి, సిమ్కి హైకి మధ్యలో పెట్టేశాను. అది ఇంకా కొంచెం ఫ్రై అవుతున్న లోపు నేను ఇక్కడ పప్పు అయితే చూస్తున్నానండి. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది కదా, చూసారా ఈ విధంగా. ఇప్పుడు వేడి మీదే మనం గల్లుప్పు అనేది వేసేసుకుందామండి. గల్లుప్పు వేసేసుకుంటే తొందరగా కరిగిపోతుంది, టేస్ట్కు టేస్ట్, హెల్త్కి కూడా మంచిది కదండి గల్లుప్పు అనేది. చూసారు కదా ఈ విధంగా నేను వేసేసుకొని ఇప్పుడు మనం మెదిపేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి దీంతో నేను మెదిపేస్తున్నాను. మీరు దగ్గర పప్పు గుత్తున్నా సరే మీరు మెదిపుకోండి. ఇదైతే తొందరగా అయిపోతుందండి పప్పు గుత్తుతో కంటే కనుక. దీంతో అయితే ఈ మేషర్తో అయితే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. అందుకే నేను ఎక్కువ అదే వాడుతున్నాను. ఇదిగోండి చూసారు కదా చక్కగా మెత్తగా వస్తుంది. మీకు తర్వాత కొంచెం మెదిపిన తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మీరు పోసుకోండి. చూసారు కదండి ఈ విధంగా అయితే మాకు సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇట్లా ఈ విధంగా తొందరగా నలిగిపోయింది. చూసారు కదండి, కొంచెమే వాటర్ పోసాను, నేను ఎక్కువ వాటర్ పోయలేదు. ఇప్పుడు నేతితో తాలింపు పెడుతున్నానండి. ఇక చూసారు కదా, ఒక బాండీ పెట్టేసుకొని నెయ్యి అయితే ఒక 2 స్పూన్లు వేసాను. పెసరపప్పుకి ఎప్పుడు కూడా నేతితో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి తాలింపు అనేది. మనం పెసర కట్టు కూడా చేసుకుంటాం కదండి, అది కూడా నేతితో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నేను నెయ్యి కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసానండి. అలాగే ఎండుమిరపకాయలు వేసాను, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చిపిచ్చిగా దంచేసి వేసాను అనమాట. ఇక్కడ చూసారు కదా, అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకుందామండి. చూసారు కదండి, ఇదిగోండి వేగిపోయినాయి అనమాట. చూసారు కదా, ఇప్పుడు నేనైతే కరివేపాకు వేసేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. లాస్ట్లో వేసుకోండి ఇంగువ అనేది, లేకుంటే మాడిపోతుంది అనమాట ఇంగువ. చూసారు కదా, ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ఇది తీసుకెళ్ళి పప్పులో వేసేద్దామండి. ఈ తాలింపు అనేది తీసుకెళ్ళి ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి పప్పులో వేసేసి వెంటనే మూత పెట్టేసేసేయండి. ఆ వేగిన మొత్తం కూడా తాలింపు ఫ్లేవర్ అంతా కూడా పప్పుకు పడుతుంది అనమాట. చక్కగా కమ్మని వాసన వస్తూ ఉంటుంది అనమాట ఆ తాలింపు. చూసారు కదా, ఇంకా కొంచెం నెయ్యి కదండి కొంచెం ఉందని చెప్పి ఒక గరిటె కూడా అట్లా వేసాను అనమాట. చూసారు కదా, ఇదిగోండి ఇట్లా మూత పెట్టేసేసేయండి. మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకొని మీరు సర్వ్ చేసుకుంటామేనండి. చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఈ పప్పు అయితే. ఓకేనా, ఇప్పుడు చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా నేను 5-10 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేశాను. ఇక్కడ చూసారు కదండి, ఇదిగోండి పప్పు అయితే అయిపోయింది. ఆలు కూడా ఒక 5-10 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఫ్రై చేశానండి. మరి సిమ్కి హైకి కొంచెం, మరీ సిమ్లో కాదండి, సిమ్కి హైకి మధ్యలో పెట్టేసి నేను ఫ్రై చేశాను అనమాట. కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదండి, చక్కగా పప్పు ఆలు ఫ్రై. ఇదేమో తురుము పచ్చడి అండి, మ్యాంగో తురుము పచ్చడి. నేను వీడియో షూట్ చేశాను కానండి అప్లోడ్ చేయలేకపోయాను, ఊర్లు తిరగటం మూలాన. అది అట్లాగే ఉంది, వీలు చూసుకొని అయితే నేను అప్లోడ్ చేస్తానండి తురుము పచ్చడి అనేది. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా, బాయ్ అండి.